ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తుందయ్యా అంటే అధికార ప్రతిపక్ష లీడర్ల నడుమ విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి అనుకుంటారు చాలా మంది. కానీ దానికంటే ఎక్కువ హీట్ ఎక్కించే దొంగల ముఠా దోపిడ్ల ముచ్చట్లు నడుస్తున్నాయోలా కావాలంటే చూడుండ్రి మీరే. ఇగో దొంగ బద్మాషిగాన్లు చూసిండ్రానులా అర్ధమరాత్రి ఇండ్ల పొంటి తిరుక్కుంటా బండ్లను ఎట్లా మాయం చేస్తున్నారో. బండ్లైతే ఇండ్ల ముంగటుంటాయి కాబట్టి తాళం తీసినంత అల్కగా కొట్టేచ్చు అనుకున్నారో ఏందో గాని కాకినాడ జిల్లా తునిల కొన్నొద్దుల కానుంచి రాత్రైందంటే చాలు దొంగ తాళాలు తీసుకొచ్చి బండ్లను మాయం చేస్తున్నారట గిట్ల కొందరు దొంగ బడవేగాలు. గీళ్లు సుతం గదే బాపతోళ్ళట. ఎవ్వలకు అనుమానం రాకుండా ముందుగాల్నే మూతులకు మాస్కులు పెట్టుకొని ఇండ్ల ముంగటెట్ల రెక్కి చేస్తున్నారో చూడుండ్రి. పంచ పాండవుల లెక్కనే మొత్తం 5గురు వచ్చిండ్రు. మరి మహాభారతంలా 100 మంది కౌరవుల మీద గెలిచినోళ్ళు 5గురు పాండవులే కదా. గదే సెంటిమెంట్ ను ఇన్స్పైర్ గా తీసుకొని మొత్తం 5గురు బ్యాచ్లు అయినట్టున్నారు దొంగ బడవేగాళ్ళు. ఇక ఒక్కతాన 4-5 బండ్లు గానొచ్చినాయి అంటే చాలు తెచ్చుకున్న దొంగ తాళాలు పెట్టి వచ్చిన పని గానిస్తున్నారట. గిట్లా బండిని షాల్ చేస్తే సప్పుడైతదని మెల్లగా ఆరికెంచి తీసుకుపోయిండ్రు. కొండవారిపేటలో జరిగింది. గిదొక్కటే కాదు, ఇంకో బండిని సుతం గిట్లనే మాయం చేసిండ్రట. ఇది చూసి బండ్లు బయట పెట్టాలంటే మస్తు గుబులు పడుతున్నారట ఆడున్న పబ్లిక్ అందరు. ఈ ముచ్చట మీద పోలీసులు కేసు బుకింగ్ చేసి ఎంక్వైరీలు చేసే వరకు 16 బైకులు మాయం చేసిన ఒక బద్మాష్ గాడు సుతం దొరికిందట. ఈ ముచ్చట ఇట్లుంటే శంషాబాద్ మైలర్దేవిపల్లి కాడ సుతం బైకు దొంగలు బాగానే రెచ్చిపోతున్నారట. వినాయక్ నగర్ బస్తీలా కేవలం 15 రోజుల్లోనే ఇండ్ల ముంగట పెట్టిన 3 బండ్లను మాయం చేసిండ్రట దొంగ బద్మాషిగాళ్ళు. సినిమాల గదా బుగ్గలు వడ్డే నవ్వినాం అన్నట్టే దొంగోడొచ్చిండు, తాళం తీసిండు, సొంత బండి లెక్కనే ధైర్యంగా షాల్ చేసుకుని అవతల పడ్డాడు. కానీ ఒకప్పుడు బీర్వాల పైసలున్నాయంటే మస్తుగా బుగులు పడేటోళ్ళు యాడ దొంగలొచ్చి మాయం చేస్తారోనని. కానీ ఇప్పుడు ఇంటి ముంగట బండ్లు పెట్టినామంటే తెల్లార వరకు ఉంటాయో ఉండయోనని మస్తు భయపడుతున్నారు చాలా మంది. గట్ల తయారైండ్రు మరి దొంగలు. ఈ ముచ్చట మీద పోలీసులకు బండ్లు పోయినోళ్లు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకుని ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఇగటు నిర్మల్ జిల్లా బాసర కాడున్న దొంగలు మేము బండ్ల దొంగతనం చేయకున్నా కనీసం ఇండ్లల్లున్న సామాన్లన్నీ ఎత్తుకోబోతామని ఏం చేసిండ్రో చూడుండ్రి. తాళాలేసిన ఇండ్లను టార్గెట్ చేసి వాటిని పలగొట్టి అందులున్న బియ్యం సంచులు, ఫ్యాన్లు, ఉప్పులు, పప్పులసొంటి చిల్లర సామాన్లు మాయం చేసిండ్రు గిట్లా. అయితే పాపం గీ దొంగలు బాగా పేదోళ్ళున్నట్టున్నారు. గందికే విలువైన వస్తువులు కాకుండా ఇండ్లల్లున్న చిల్లర సామాన్లు మాత్రమే మాయం చేసిండ్రన్నట్టు. అయితే గీ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆలొచ్చి కేసు బుకింగ్ చేసుకొని మీ ఫ్యాన్లు, బియ్యపు సంచులు తప్పకుండా దొరకబట్టే చర్యలు తీసుకుంటామని ఇంటోళ్లకు హామీలిచ్చిపోయిండ్రట. కానీ చూసిండ్రానోళ్ళ దొంగలెట్ల మోపైండ్రో. ఎవలు తాహతుకు తగ్గట్టు ఆళ్ళు జనాల మీద పడి బాగానే దోసుకోబోతున్నారు. ఇక మొత్తానికి ఇప్పుడు 2 రాష్ట్రాలల్లా దొంగల హవానే నడుస్తున్నదని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చట ఎరికైన పబ్లికు.